ఎవరైతే యేసు ప్రభుని దూషిత హిమర్శింత క్రైస్తవుల్ని నానా రకాలుగా మాట్లాడుతున్నారో ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీరు అనేది ఎవరిని దేవుడిని అంటున్నారు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ మీరుండే భక్తిని బట్టి, మీరు వెళ్ళే మార్గాన్ని బట్టి మీకు మంచిదే అవ్వచ్చు, నేను కాదనట్లేదు. కానీ సువార్థికులు దూషిస్తున్నారో, ఆ సువార్త ప్రకటించి దేవుడిని నోటుకొచ్చినట్టు తిడుతున్నారో, ఇది మీకు మంచిది కాదు. మీ మేలు కోరి చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ఒక మనిషి ఖచ్చితంగా చచ్చాకైనా బతికకైనా ఒక మనిషి ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకోవాలి. అది నిజం, అది సత్యం. అది బ్రతుకుండగైనా చచ్చాకైనా మనం ఆయన రాజ్యానికి వెళ్ళాలి, తెలుసుకోవాలి, తీర్పులో నిలబడాలి. నువ్వు ఒక్కడ గుర్తుపెట్టుకో, ఇక్కడ నువ్వు అనే ప్రతి మాటకి కూడా దేవుని రాజ్యంలో రేపొద్దున తీర్పు ఉన్నదే. ఆ తీర్పులో నువ్వు నిలబడినప్పుడు నువ్వు చేసే పనుల వల్ల, నీ క్రియ, నీ నోటి మాట వల్ల దేవుని దగ్గర నీకు వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో తీర్పు, అందులో నువ్వు ఏ స్థితిలో ఉంటావు ఆలోచించుకో. ఎందుకు చెప్తున్నానంటే, నేను లోకస్తుడిగా అన్యత్వంలో ఉన్నప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న వాడిని, దూషించిన వాడినే, విమర్శించిన వాడినే, నానా రకాల మాటలు బూతులు తిట్టిన వ్యక్తినే ఈరోజు దేవుళ్ళలోనికి వచ్చాను. దేవుళ్ళలోనే ఉన్నాను. నేను ఈరోజు పశ్చాత్తాపడుతున్నాను. భయం పడుతుంది. అప్పుడు నేను అన్న మాటలకి, నేను చూసిన చూపులను బట్టి ఈరోజు భయం వస్తుంది. నేను అంటాను ఖచ్చితంగా, నేను అన్యుడిగా ఉన్నప్పుడు నేను చేసిన పూజలు, భక్తి ఎవరో చేయరని నేను అనుకుంటాను. నేను అంటాను, నేను మారలేను అనుకున్న వాడిని మారాను. ఈరోజు ఒక విశ్వాసగా, ఒక క్రైస్తవుడిగా ఉన్నాను. నేను చెప్తాను, ఖచ్చితంగా ఏదో రోజు నువ్వు కూడా తెలుసుకుంటావు. వస్తుంది సమయం, నీకు శ్రమను బట్టో, ఇరుకుని బట్టో, ఇబ్బందిని బట్టో వస్తుంది. నేను ఎవ్వరూ గొప్ప అని అనట్లేదు. కానీ యేసు ప్రభుని ఎవరైతే తిడుతున్నారో, దూషిస్తున్నారో వాళ్ళకు కొంచెం ఒళ్ళు దగ్గరెట్టుకుని ఆలోచించి అనండి. మీ మేలు కోరి ఈ మాట నేను చెప్తున్నాను. మనుషులపై నీ కరుణ